అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జాతీయ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తూ ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ వరకు చూస్తే టాలీవుడ్ మీద తెలంగాణ సర్కార్ సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి మైలేజా, డ్యామేజా? టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ సర్కారుగా పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి? ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చరణ్ గారు. నమస్తే. అసలు ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించారు. ఆయన ఏమన్నా యుద్ధాలు చేసి వచ్చారా? సినిమా అనేది ఒక బిజినెస్, సంపాదించుకోవడానికి సినిమాలు తీస్తూ ఉంటారు, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి సీరియస్గా వ్యాఖ్యానించారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ అనే దాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారు? అంటే ప్రధానంగా హోమ్ మినిస్టర్, అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి ఈ అరెస్టు జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే నిన్న మొత్తం టైమ్స్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ ఛానల్, తర్వాత జాతీయ స్థాయిలో కూడా అల్లు అర్జున్ గురించి అన్ని ఛానల్స్ డిబేట్లు పెట్టిన సందర్భం కాబట్టి దాని మీద ఒకసారి స్పందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించినారు కాబట్టే స్పందించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సెలబ్రిటీలకు ఒక చట్టం, మామూలు ప్రజలకు ఒక చట్టం ఉండదు. అంబేద్కర్ గారు రచించిన చట్టం అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం భావిస్తుంది కాబట్టే నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మన అనే భేదం ఉండదు. ఖచ్చితంగా సెలబ్రిటీయా, ఇండస్ట్రియలిస్టా, బిజినెస్ మ్యానా, కాంగ్రెసా, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఎవరికీ వ్యత్యాసం ఉండదు. అంబేద్కర్ గారు రచించిన ఒకే రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు దీని వెనక రాజకీయ కుట్ర ఉంది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ, కేటీఆర్ గారు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం చేస్తుందంటే 17A కింద గవర్నర్ గారు అనుమతించి విన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. 17A కింద అనుమతించినట్లయితే ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు బోర్డు ఖాయం, అదేవిధంగా విచారణ కూడా ఆదేశిస్తారు. కాబట్టి నేను ముందు నుంచే మాట్లాడుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు, అంతకుముందు ఎన్ కన్వెన్షన్ విషయం నాగార్జున గారు కావచ్చు, అదే మోహన్ బాబు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక అభద్రతా భావం క్రియేట్ అయ్యే విధంగా కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, లేకపోతే కేటీఆర్ గారు ఎవరైనా కూడా ఇప్పుడు నిండు అక్కడ సంధ్యా థియేటర్లో ఒక మహిళ చనిపోయింది. అదే కాకుండా ఆ కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడు. అరే, మహిళ చనిపోయిన విషయాన్ని ఎవరు మాట్లాడతలేరు. అంటే ఒక మహిళా ప్రాణం అంత ఈజీ అయిపోయింది. అంటే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఒక మహిళ చనిపోయింది, వారికి సంబంధించిన కొడుకు వెంటిలేటర్ మీద ఉండని చెప్పేసి ఎవరు మాట్లాడతలేరు. అదే కాకుండా ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేయలేదు. కుట్ర చేసి ఉంటే ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా వారి ప్రీమియర్ షోకు సంబంధించి కూడా 300 రూపాయల టికెట్ 1,100 రూపాయలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే కాకుండా వారికి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా చిన్న అడ్డంకి కూడా మేము క్రియేట్ చేయలేదు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం వారు చేస్తారు. చట్టంలో పోలీసు వారు వారి పని వారు చేసుకుంటూ పోయే క్రమంలో అల్లు అర్జున్ గారిని చట్టం ప్రకారం మాత్రం అరెస్ట్ చేసింది తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రకోణం దాగి లేదనేది చాలా స్పష్టం. అనవసరంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడడాన్ని మానుకోవాలి. మంచు ఫ్యామిలీ వివాదం అనేది అది ఒక కుటుంబ వివాదంగా ఫస్ట్ కనిపించిన, ఆ తర్వాత విష్ణు, మనోజ్ లాంటి వాళ్ళు పోలీసుల దాకా వెళ్లాల్సి వచ్చింది. అది బైండ్ ఓవర్ వరకు కూడా వెళ్ళింది, మనం అందరం చూసాము. అయితే కోర్టే చెప్పింది అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, ఎవరు కలుగజేసుకోవాల్సింది లేదు అని చెప్పి పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది. దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు మంచు మనోజ్కి సంబంధించిన, మంచు విష్ణు గారికి సంబంధించిన వాళ్ళు కూడా సిపి గారి దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చొచ్చారు. ఇక్కడ చట్టం అనేది ఎవరు చుట్టం కాదు. అది మోహన్ బాబు గారి ఫ్యామిలీ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ అయినా, ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఆనాడు కూడా హైడ్రా సంస్థ వారు స్వచ్ఛందంగా పనిచేశారు. హైడ్రా సంస్థకు పూర్తి స్థాయి అధికారం ఇవ్వడంతో తన మన అనే భేదం లేకుండా సెలబ్రిటీయా లేదా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఆనాడు హైడ్రా గులగొట్టిన సందర్భం. ఎందుకంటే పల్లం రాజు కేంద్ర మాజీ మంత్రి, వారి తమ్ముడు సంబంధించిన ఆనందరాజు గారికి సంబంధించినటువంటి 14 ఎకరాలు కూడా డిస్మెంటల్ చేసి చెరువులో కలిపిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. దానిలో భాగంగా ఇక్కడ సెలబ్రిటీ అయినా, సాధారణ ప్రజలైనా కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విధంగా ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే చనిపోయింది ఒక మహిళ గురించి ఎవరు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రాణాన్ని ప్రాణంగా చూస్తలేరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ. అసలు ఆ విషయంలో చాలామంది ఇప్పుడు వీళ్ళేమో అక్రమంగా అరెస్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్తిగా అంటూ ఉన్నారు. చాలామంది హర్షిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది, రేవంత్ రెడ్డి గారు సాహసోపేత నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రజలంతా కూడా చాలామంది హర్షిస్తూ ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు మీరు కూడా అన్నారు, చనిపోయిన మహిళ గురించి ఆ కుటుంబానికి గురించి ఎవరు మాట్లాడట్లేదు అని. మరి ప్రభుత్వం ఆ కుటుంబానికి చేయబోతున్న న్యాయం ఏంటి? ఇప్పటిదాకా ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి నష్టపరిహారానికి సంబంధించి కూడా ఒక్క ప్రకటన రాలేదు. కనీసం అల్లు అర్జున్ 25 లక్షలు ఇస్తాను అన్నారు. మీరేమో ఆయన్ని అరెస్ట్ చేయించి, సంధ్యా థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేయించేసి, తర్వాత కొత్తగా రాబోయే సినిమాలకి బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పి ప్రకటించి అక్కడికే మా బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. మరి ఆ కుటుంబం విషయంలో ప్రభుత్వ బాధ్యత ఎంత? ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి సెలబ్రిటీ అని చూడకుండా అరెస్ట్ చేసినాం. అదే కాకుండా సంధ్యా థియేటర్ సంబంధించి యజమానిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఉన్నటువంటి 10 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇతను 11వ వ్యక్తి. అదే కాకుండా ఇక్కడ అది జైల్లో కోర్టు కారణాలతోటి ఏదో ఒక రోజు జైల్లో ఉండాల్సి వస్తే దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆపించిందని చెప్పేసే ప్రయత్నం, లేదు శనివారం ఆదివారం చెప్పే ప్రయత్నం. ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందని చెప్పేసి ఎవరైతే అంబేద్కర్ రాజ్యాంగం గౌరవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకోని చెప్పేసి చాలామంది రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా సంధ్య థియేటర్ సంబంధించి తను నిజనే వచ్చి గతంలో హీరోలు ఎట్లా వచ్చి సినిమా చూసేవారు అని ఇంత హడావిడి చేసి గేట్ కాడ కారు ఎక్కి కారులు పైకి పోయి చేతులు ఊపి లేకుండా చేసేవాళ్ళు. కానీ అతను గేట్ దగ్గర ఎప్పుడైతే కారు దిగి చెయ్యి ఊపిండో అప్పుడు మాత్రం క్రౌడ్ పెరగడంతో ప్రధానంగా ఒక నిండు కుటుంబం బలైందని చెప్పేసి మేము భావిస్తూ వారి సానుభూతి వ్యక్తం చేసింది ఆల్రెడీ ప్రభుత్వం. ఖచ్చితంగా వారిని భవిష్యత్తులో ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. దానిలో భాగంగా ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భం కాదు. అల్లు అర్జున్ గారు 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు తప్ప ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం లేదు. ఆ బాబు పోయి హాస్పిటల్ పోయి పరామర్శించలేదు. చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా బాంబే ఢిల్లీ తిరుగుతూ వాళ్ళ సినిమా ప్రమోషన్ మాత్రం చేసుకుంటారు తప్ప ఆ కుటుంబం చనిపోయిందని చెప్పేసి కొంచెం కూడా బాధ లేనట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ ప్లేస్లో నేను జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్ ఉంటే ఖచ్చితంగా ఈ వరకు ఎప్పుడో పరామర్శించారు. లేదు తను బిజీ ఉంటే తన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో వాళ్ళు పరామర్శించేవాళ్ళు. కానీ దాన్ని ఏదో మీడియా అడావిడి అయిన తర్వాత మాత్రమే తను అనౌన్స్ చేసింది తప్ప అప్పటివరకు పట్టించుకున్నట్టు కూడా కనపడలేదు. కాబట్టి మాది ప్రజాప్రభుత్వం ఎవరి మీద కుట్ర చేయాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా ప్రీమియర్ సోమి వల్ల ప్రజలకి నష్టం జరుగుతున్నప్పుడు ప్రజలకు నష్టమయ్యే పనులు ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చాలా స్పష్టం. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, మహిళనే కానీ మేము భావిస్తలేము, ఒక నిండు ప్రాణం బలైనట్టుగా మేము భావిస్తాను. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగవద్దంటే ఖచ్చితంగా ఇట్లాంటి షోలు ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి తక్షణమే రద్దు చేసింది. చరణ్ గారు, అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, లేదు అంటే హైడ్రా పేరుతో కన్వెన్షన్ కూల్చివేత, నాగార్జునకు జలక్ ఇవ్వడం, ఆ తర్వాత చూసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అని చెప్పి మంచు మనోజ్ విష్ణులను బైండ్ ఓవర్ చేయడం, వీటన్నిటిని చూస్తే తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ మీద ముఖ్యంగా అగ్ర హీరోల మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అలాంటి ఆరోపణలకు మీ ప్రభుత్వం, మీ పార్టీ ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ పట్టు సాధించాల్సిన అవసరం లేదు. నేనే పట్టు సాధించాల్సిన అవసరం ఉంటే మేము వాళ్ళకి ప్రీమియర్ షోలకు అనుమతించే వాళ్ళం కాదు. 300 రూపాయల టికెట్ 1300 రూపాయలు చేసుకొని అత్యధిక ఆదాయం గడించింది వాళ్ళే. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది లేదు, మాకు వచ్చింది వ్యక్తిగతంగా కూడా లేదు. కాకపోతే ఒక సదుద్దేశంతో సినిమా తెలంగాణ సినీ రంగం అగ్రగామి ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా ఎంకరేజ్ చేసే దానిలో భాగంగా ముందుకు పోతున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నార్కటిక్ డిపార్ట్మెంట్ విస్తరించడంతో ప్రధానంగా డ్రగ్స్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఇట్లాంటి షోలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఆ హీరోలంతా కూడా అంటే ప్రజలకు చైతన్యం చేసే దానిలో భాగంగా వారు కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేసుడు, అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ చేసే దానిలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పేసి వారు కూడా మాట్లాడుతున్నాం. ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా స్వాగతించినాం. అల్లు అర్జున్ గారు ఈ ప్రీమియర్ షోకు ముందు వారు కూడా డ్రగ్స్ మీద ఒక వీడియోని రిలీజ్ చేస్తే మా ముఖ్యమంత్రి గారు రీట్వీట్ చేసి అల్లు అర్జున్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసిన సందర్భం. కాబట్టి ఇక్కడ టాలీవుడ్లో ఉన్నటువంటి అగ్ర హీరోలను ఇబ్బంది పెట్టాలనో, లేదు వారి మీద అక్రమంగా కేసులు పెట్టాలనో, దాని ద్వారా పైశాచిక ఆనందం పొందే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ తప్పు ఎవరు చేసినా తప్పు తన మన అనే భేదమే లేదు. ఇక్కడ ఈ సెలబ్రిటీలా లేదు సాధారణ ప్రజలైనా కూడా ఆ విధంగానే చట్టం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా మాత్రం చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఇంత చర్చ జరగడానికి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని
ఈ కేసులో అల్లు అర్జున్ గారు ఉన్నా కూడా మినహాయింపు ఇవ్వకుండా అరెస్ట్ చేసిననే చాలా స్పష్టంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళా మంత్రివర్యులు కొండా సురేఖ గారు గతంలో చేసిన వ్యాఖ్యలని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆమె సమంత, నాగార్జున మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద టాలీవుడ్ మొత్తం రియాక్ట్ అయింది, ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టింది, మంత్రి గారిని తప్పుపట్టింది. అదంతా మనసులో పెట్టుకునే ఇలాంటివి చేస్తున్నారు, టాలీవుడ్కి ఒక జలక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే సినిమా స్టార్స్ అంటే సినిమా పరిశ్రమ అంటే ఎంత చిన్న చూపో అర్థమవుతోంది అని విమర్శలు చేసే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఆనాడు కొండ సురేఖ గారు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రఘునందన్ రావు గారికి అదేవిధంగా కొండ సురేఖ గారి విషయంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసి ఆమెను అవమానించారు. ఆమె అవమానాన్ని ఫీల్ అయిన తర్వాత ఆ సందర్భానుసారంగా తను మానసికంగా కుంగిపోయి వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. దాన్ని ఆల్రెడీ తక్షణమే తేరుకున్నటువంటి కొండ సురేఖ గారు క్షమాపణ కూడా క్షమాపణ చెప్పినా కూడా వారు నాగార్జున గారు వినకుండా కోర్టులో కేసు వేసుకున్నారు. వారికి ఉన్నటువంటి రైట్ అది. అయినా మేము దాని విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పార్టీకి అందరూ స్పందించినాం, మేమందరం కూడా స్పందించినాం. తను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదని చెప్పేసి మేమంతా కూడా అనుకున్నాం. దానిలో భాగంగా తను క్షమాపణ చెప్పిరు, ట్విట్టర్ వేదికగా చెప్పిరు, మీడియా ముఖంగా చెప్పిరు. అయినా కూడా వారు ఖచ్చితంగా కోర్టు పోయే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పుపట్టలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా తన మననే భేదం, ఎందుకంటే ఆ మహిళ చనిపోయి చాలా రోజులు అవుతా ఉన్నా కూడా ఆ మహిళ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగవద్దంటే ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా మాత్రమే చర్యలు తీసుకున్నది తప్ప ఇక్కడ మోహన్ బాబు గారి ఇష్యూ అయినా, ఎన్కన్వేషన్ ఇష్యూ అయినా, ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇష్యూ అయినా కూడా, ఏ ఇష్యూ అయినా కూడా సాధారణ ప్రజలను ఏ విధంగా మేము ట్రీట్ చేస్తామో వారిని కూడా ఆ విధంగా ట్రీట్ చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతారు. సెలబ్రిటీల మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. సాధారణ ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు మీరు చేయొద్దు. మీరు సంధ్య థియేటర్ వాళ్ళే ఇన్వర్స్లో ఒట్టినే అప్లికేషన్ ఫామ్ ఇచ్చి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా కూడా అప్లికేషన్ ఫామ్ చూపించి ఏకంగా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారు చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ టీంకి సంబంధించి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ అనుమతి కోరలేదు, అనుమతి తీసుకోలేదు. వారు ఏకంగా వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు వస్తుండే గేట్ కాడ నిలబడి అభివాదం చేస్తూ కారులో హడావిడి చేయడంతో ప్రధానంగా ఒక నిండు కుటుంబం బలైంది. కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా చట్టం అనేది ఎవరి చుట్టం కాదు, అది తనం అనే భేదం ఉండదని చెప్పి ప్రభుత్వం భావించి ఆ విధంగా చర్యలు తీసుకుంది తప్ప టాలీవుడ్ మీద కుట్ర చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. టాలీవుడ్ని అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోదు. మేము అట్లాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో హర్షించాం, ఖచ్చితంగా స్వాగతించాం కూడా. ఏదైనా చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత ఇక మీదట బెనిఫిట్ షోస్ ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు చూస్తే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. దీన్నే ఒక హెచ్చరికగా భావించాలా? అంతే తప్ప సినిమా ఇండస్ట్రీకి స్పెషల్గా మీరేమీ గైడ్ లైన్స్ ఇవ్వబోవట్లేదా? అంటే ప్రధానంగా అదే కదా, దానిలో భాగంగానే ప్రీమియర్ షో సంబంధించి కూడా రద్దు చేసిన సందర్భం. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగవద్దంటే ఖచ్చితంగా అండర్టేకింగ్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారికి సంబంధించినటువంటి ఆఫీసర్లతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా టాలీవుడ్కు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాకపోతే ప్రజలకు నష్టమయ్యే పనులు ఎవరు చేసినా కూడా తాత్సారం చేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకున్న దాంట్లో ప్రభుత్వం ముందుకు పోతుంది. బెనిఫిట్ షోస్కి సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటన మీద నిలబడుతుందా? లేదు అంటే టాలీవుడ్ పరిశ్రమకి సంబంధించిన పెద్దల ద్వారా వచ్చే ఒత్తిడికి ఏమైనా తలొగ్గుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు దిల్ రాజు అనే వ్యక్తి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి సంబంధించిన 3 సినిమాలు కూడా ఆయనవే. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ప్రభుత్వం మీద ఉండే అవకాశం ఉందా అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే తాత్కాలికంగా రద్దు చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంబటే మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఇంకేమైనా వేరే వాళ్ళు ఎవరైనా ప్రీమియర్ షోకు సంబంధించి కావచ్చు అది రేట్లు పెంచుకుంటా అంటే దాని విషయంలో ప్రభుత్వం ఒక కమిటీని వేసి కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకొని టాలీవుడ్ రంగానికి నష్టం జరగకుండా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు తీసుకునే ప్రయత్నం. అలా అని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ప్రజలకు నష్టమయ్యే పనులు మనం చేస్తే మరి అధికారుల నుండి ప్రజలు నష్టమయ్యే పనులు చేయొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలా అని చెప్పి వన్ సైడ్ ఏది కూడా కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. తన మన అనే భేదం లేకుండా ఖచ్చితంగా ఇటు సినిమా రంగాన్ని రక్షించాలా,
అటు టాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళ గౌరవం మర్యాదలు కాపాడాలా. అలా అని చెప్పేసి సాధారణ ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు కూడా ఎక్కడ స్వీకరిస్తానికి సిద్ధంగా లేదు. కాబట్టి భవిష్యత్తులో విషయంలో పూర్తి స్థాయి కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టాలీవుడ్ సంబంధించినటువంటి ముఖ్యులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి నిర్ణయం కాకపోతే ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికైతే తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వడం జరిగింది. చరణ్ గారు, మన హీరోలు మన తెలుగు సినిమా రేంజ్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళారు. బాలీవుడ్ అయితే మన వైపు ఇంట్రెస్టింగ్గా చూస్తోంది. అసలు మన తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మన దగ్గర కంటే కూడా నార్త్లో ఎక్కువగా వీటికి క్రేజ్ కనిపిస్తోంది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుతో మీ ప్రభుత్వం మిగతా మొత్తం రాష్ట్రాలకు ఏం చెబుతుంది? మాది చాలా స్ట్రిక్ట్ ప్రభుత్వం అని చెబుతుందా, లేదంటే సినిమా వాళ్ళ విషయంలో మేము ఇలా ఉంటాము అని చెబుతుందా, లేదంటే మాది ప్రజల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? మాది ముమ్మాటికి ప్రజాప్రభుత్వమే. ప్రజాప్రభుత్వంలో ఎవరు కూడా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసినా, బలహీనపరిచే ప్రయత్నం చేసినా, ప్రజలకు నష్టమే పనులు చేసినా, సెలబ్రిటీ ఉన్నా ఇంకెవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు. సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళు దేశ సేవ చేసిన వాళ్ళు కాదు, లేదా పాకిస్తాన్ మీద యుద్ధానికి పోయి యుద్ధంలో పాకిస్తాన్ ఓడగొట్టి వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరించిన పనులు ఏం చేయలేదు. వాళ్ళు దేశంలో వాళ్ళొక అంటే సెలబ్రిటీగా వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళు సినిమాలు తీసుకుంటూ వాళ్ళ లాభార్జన కోసం పనిచేసే వాళ్ళే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నాడు. 300 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడు. ఆ 300 కోట్ల రూపాయల నుంచి ఏమైనా రక్షణ రంగానికో లేకపోతే దేశ భద్రతకో 100 కోట్ల రూపాయలు ఇచ్చిండా? లేకపోతే వ్యవసాయానికి సంబంధించి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి భారతదేశంలో ఎప్పుడు జవాన్ లేకున్నా కిసాన్ లేకుండా నడవదని చెప్పేసి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి సినిమాల్లో 25% అటు రక్షణ శాఖ కావచ్చు, సైనికులకు కావచ్చు, ఇంకో 25% వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం కేటాయించి నిజంగానే 50% తను ఉంచుకుంటే తను బాగా సేవ చేస్తాడు. దేశంలో ఉన్నటువంటి రైతాంగం కోసం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి సైనికుల కోసం పనిచేసుకుని అనుకునేవాళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి 25 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వలేదు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. హాస్పిటల్ పోయి కనీసం కనీసం బాగోగులు కూడా తెలుసుకోలేదంటే వాళ్ళ పరిస్థితి ఏందో చాలా స్పష్టంగా కనపడదు. కాబట్టి మాకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే చట్టం ప్రకారం ముందుకు పోయే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరికి నష్టమయ్యే పనులు కానీ కష్టమయ్యే పనులు కానీ ఎక్కడ చేయం. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అల్లు అర్జున్ గారు నాకు మొదటి నుంచి తెలుసు, వాళ్ళ భార్య మాకు బంధువు అయిద్దని చెప్పిండు. అదే కాకుండా చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మామ ఎవరైతే వారు మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే. వారితో పాటు నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సెక్రటరీగా మేము కూడా కలిసి పనిచేసినాం. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి మేనమామ ఎవరైతే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి ఇట్లా ఎప్పుడు. కాకపోతే ఇక్కడ ప్రజలను జరిగినటువంటి నష్టం మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది తప్ప ఇంకా తన మన అనే భేదం లేదు. చుట్టము లేదా పార్టీ లేకపోతే తెలిసినవాడు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తలేదు. చట్టం తన పని చేసుకుంటూ పోవాలా. చట్టంలో ఎవరున్నా కూడా నేనున్నా కూడా నా మీద చర్యలు తీసుకొని చెప్పి ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో దేశం మొత్తం తెలంగాణ చూసి ఆదర్శంగా తీసుకునే రోజులు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్, లగచర్ల ఇన్సిడెంటు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. మీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇవన్నీ చేస్తున్నారనే ఆరోపణలకు మీరేం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 160 అంశాలు నెరవేర్చినాం. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, 750 మంది రైతులు 1 ఇయర్ పాటు రైతు నల్ల చట్టాల మీద దీక్షలు చేసి చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. అదే కాకుండా మొన్న పంజాబ్ సంబంధించిన రైతులు ఢిల్లీకి వస్తుంటే హర్యానా కాడ అడ్డుపడి అరెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడనేమో కిషన్ రెడ్డి గారు సినిమా హీరోల మీద వారు మాట్లాడుతూ ఉన్నారు. మాదేమో కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 500 రూపాయలకే 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. తరుగు గతంలో 7 నుంచి 10 కిలోలు తీసితే తరగనే ప్రసక్తి లేకుండా రైతును కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. గతంలో 45 రోజుల పైసలు ఇస్తే ఇక్కడ 3 రోజుల పైసలు ఇస్తా ఉన్నాం. బోనస్ పెట్టడంతో ఎకరాకి 12,000 రూపాయలు లాభం జరిగింది రైతాంగానికి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి రుణమాఫీ ఇవన్నీ చేస్తూ ఉంటే చూసి వరలేక బీఆర్ఎస్ పార్టీ భారతీయ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి మేము మాట్లాడాం. అదే కాకుండా ఇప్పుడు అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తే సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ వ్యవహారమైనా, మోహన్ బాబు గారి వ్యవహారమైనా, గతంలో ఎన్ని కన్వెన్షన్ అయినా, హైడ్రా అయినా, మూసి పునర్జీవింపే కార్యక్రమం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము 160 అంశాలు ఏం నెరవేర్చినాం. తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మహిళల మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంటర్టైన్మెంట్ రంగం, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం
గతంలో ఏం చేసింది, మేము వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఏం చేసినాం, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, తెలంగాణకి ఏ విధంగా తీవ్ర అన్యాయం చేసినా అన్ని విషయాల మీద చర్చిద్దాం రండి అసెంబ్లీకి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే ఇప్పటివరకు కేసీఆర్ గారు రాలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎంతసేపు తెలంగాణకు మీరు ఏం చేసిరో చెప్పండి, కేంద్రం నుంచి మీరు ప్రత్యేక నిధులు ఏమైనా తెచ్చిర్రా, లేకపోతే మీకు 8 మంది ఎంపీలు గెలిపిస్తే మీరు తెలంగాణ చేసింది గుండు సున్నా, కాబట్టి మేము చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్నిటికీ సమాధానం సోమవారం నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మొత్తం మీద మీ ప్రభుత్వ నిర్ణయాల్ని చర్యల్ని మీరు బాగా సమర్థిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ.